ఎపిసోడ్ 23 స్వర బేతాళం. క్రితం ఎపిసోడ్లో హిమజ భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంట్లో తను కాక ఇంకా ఎవరో ఉన్నారని, తన ఇంట్లో తనే ఇరుక్కుపోయిందని తెలుసుకుని తన గది నుంచి పద్మజ గదిలోకి వచ్చి ముందుగా ప్రకాష్ రావుకి ఫోన్ చేయాలా లేక పోలీసులకు చేస్తే మంచిదా అనుకుంటూ ఉంటుంది. అది కాస్త డెడ్ అయిందని తెలుసుకొని కోరి అపాయాన్ని తెచ్చుకున్నానే అనుకుని అన్ని స్విచ్చెస్ ఆన్ చేయగా మెయిన్ ఆఫ్ చేసి ఉందని తెలుస్తుంది. దాంతో ఆమె బొమ్మలా ఉండిపోతుంది. ఇంతలో ఎవరో మెట్లెక్కుతున్న శబ్దం వినిపిస్తుంది. శివయ్య అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుసుకున్న సాగర్ ఇప్పుడైనా అతను నిజం చెప్తే బాగుంటుంది అనుకుంటాడు. అడుగుల చప్పుడు పైదాకా రావడం, తను కూడా శేఖరంలా ఆత్మహత్య చేసుకుంటావు అని శివయ్య చెప్పింది గుర్తుకొచ్చి అలా జరగకూడదని తను గది తలుపుకు కుర్చీలన్నీ అడ్డం పెట్టి బుక్స్ అన్నీ చిందరవందరగా పడేసి బీరువా అద్దాలని పగులకొడుతుంది. తనది ఆత్మహత్య కాదని, హత్యేనని పోలీసులు కానీ సాగర్ కానీ తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇంటి గది తలుపులు కొట్టిన శబ్దం తర్వాత ఆ గది సందుల్లోంచి కొద్దిగా పొగ రావడం మొదలవుతుంది. సాగర్ డీకోడ్ చేయడం మొదలుపెట్టి అందులో చాలామంది సిబిఐ ఆఫీసర్స్ ఉన్నారని కనుక్కోగానే అతనికి చెమటలు పట్టేస్తాయి. గదిలో పొగ పూర్తిగా నిండిపోవడంతో తను నెమ్మదిగా గెస్ట్ రూమ్ నుంచి బాల్కనీకి చేరి ఇంటి పోర్టికోలోకి చేరవచ్చు అనుకుని నెమ్మదిగా దిగుతూ ఉండగా హిమ అన్న పిలుపు వినబడుతుంది. అక్కడ ప్రకాష్ రావు అంకుల్ నెమ్మదిగా దిగు, కిందకి చూడకు, కళ్ళు మూసుకుని దూకేయ్ అంటాడు. హిమకి అతని మీద అనుమానం వస్తుంది. నెమ్మదిగా బ్లాక్ స్పాట్ క్లియర్ అయినట్లు, జూలీ క్లాడ్ మరణం, శివయ్య హత్య, చివరగా ప్రకాష్ రావు ఇంట్లో తను వ్రాసిన కాగితాలు మిస్ అవ్వడం అన్నీ ఆలోచిస్తే అతను మాజీ డిఫెన్స్ సెక్రటరీ ప్రకాష్ రావు గారే ఆ వెనుక ఉన్న వ్యక్తి అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. వెనక నుంచి ఒక గాలి కెరటం మంటల్ని ఆమెను మరింత దగ్గరగా తోసింది. అయిపోయింది. కిందికి దూకితే మృత్యు రూపంలో అతడు, వెనక నుంచి ముందుకొస్తున్న మంటలు. రా హిమజ రా, ప్రకాష్ రావు స్వరంలో అదే మార్దవం. ఆమె ఏమీ తోచనట్టు చూసింది. నీకు మతిపోయిందా? ఏమిటి ఆలోచిస్తున్నావు? దూకేయ్, ఏ ప్రమాదము లేదు నీకు, నేనున్నాగా హిప్నటైజ్ చేస్తున్నట్లు ఆయన కంఠం. ఆమె కళ్ళ ముందు శివయ్య మరణించిన విధానం కదలడింది. శివయ్యలాగే తనని ఎందుకు పిస్టల్తో కాల్చడం లేదు? వెంటనే ఆమెకు సమాధానం స్ఫురించింది. బోర్ టైప్ పిస్టల్, గుజరాతీ తయారీతో చెయ్యబడిన పిస్టల్తో శివయ్య మరణం సంభవించింది. ఇప్పుడు తనని అలాగే చంపితే ఇద్దరినీ ఒకరే చంపారని పోలీసులు గ్రహిస్తారు. ఆ హంతకుడికి దొంగ రవాణాలో సరఫరా అయ్యే ఆయుధాలకి సంబంధం ఉందని తెలుస్తుంది. తన శరీరంలో మంటల్లో కాలిపోయినా లోపల బుల్లెట్ అలాగే ఉంటుంది. బోర్ పైప్ బుల్లెట్. సాగర్కి ఆ విషయం తెలిస్తే ఊరుకోడు. ఆ సంగతి ఈయన గ్రహించి ఉంటాడు. అందుకే తాను దూకేయగానే ఆయన పక్కకి తప్పుకుంటాడు. ఏ కాలో విరిగినా, స్పృహ తప్పినా కొద్దిగా ముందుకు తోస్తే చాలు, కింద వైపు ప్రజ్వరిల్లుతున్న మంటలోకి తను వెళ్ళిపోతుంది నిస్సహాయంగా. ఒకవేళ పడగానే మరణిస్తే ఇక ఆయనకి అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. ఇప్పుడిక ఏ ఆధారమూ దొరకదు. తను హత్య చేయబడిందని ఎవ్వరికీ తెలియదు కూడా, అనుమానము రాదు. అది ఆయన ఆలోచన. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చే వరకు తను ఆగాలి. కానీ వాళ్ళు వచ్చే సూచనలు లేవు. అసలు ఈ మంటల సంగతి గ్రహించిన వాళ్లే కనబడిన జాడలేదు. దీపావళి సంబరం మునిగి ఉంది నగరం అంతా. తోట మధ్యలో ఉన్న ఇంటి గురించి పట్టించుకునేవారు ఎవరు? మంటలు మరింత దగ్గరయ్యాయి. ప్రకాష్ రావు పిలవడం మానేశాడు. బహుశా తన మనస్సులో ఆలోచన ఆమెకు అర్థమైందని ఆయనకి తెలిసిపోయినట్టుంది. ఆయన మొహంలో మారుతున్న భావాల్ని ఆమె గమనిస్తుంది. ఆమెను చూసి ఆయన చిన్నగా నవ్వాడు. వెలనిష్ నవ్వు. ఇక నీ పని అయిపోయింది సుమా అన్నట్లు. కేవలం ఇద్దరికి మాత్రమే అర్థమయ్యే రహస్యంతో కూడిన నవ్వు. ఇక నా గురించి పూర్తిగా తెలుసుకున్న నువ్వు ఏమీ చెయ్యలేవు అన్న నవ్వు. అతను ఏమీ చెయ్యలేదు. క్రిందికి దిగే ఛాన్స్ లేదు.
ఆమె ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు పడింది ఆమె దృష్టి వాటర్ ట్యాంక్ మీద. దాని నుంచి బయటకొచ్చిన నీళ్ల పైపు కూడా వేడికి ఎర్రగా పొగలు కక్కుతూ ఉంది. లోపల నీళ్లు కుతకుతలాడుతున్న శబ్దం వినిపిస్తుంది. ట్యాంక్ మీద మంటల వల్ల చీలికలు పడుతున్నాయి. షీ వాంటెడ్ టు హ్యావ్ హర్ లాస్ట్ లాఫ్. చచ్చే ముందు అతడిని కనీసం గాయపరచాలి. ఆమె చుట్టూ చూసింది. బాల్కనీ మీద ఉన్న మొక్కలన్నీ అప్పటికే వేడికి మాడిపోయాయి. కుండీల పక్కన చిన్న వెనుపవోచ ఉంది. గుడ్డతో దాన్ని తీసుకుని ట్యాంక్ దగ్గరకు తెచ్చింది. ఇంకెంత సమయం లేదు. మంటలు దగ్గరికి వచ్చేస్తున్నాయి. పైనున్న చెక్క పందిరి ఏ క్షణమైనా కూలిపోయేటట్టు ఉంది. ఆమె 2 రకాలుగా ఆలోచించింది. నీళ్ల ట్యాంకుకి చిన్న రంధ్రం పెడితే ఆ నీటిధార అతని మీద పడి కనీసం 4-5 రోజుల పాటు బాధ పెట్టేంతగా మొహం బొబ్బలెక్కుతుంది. ఏమాత్రం అదృష్టమున్నా అతడు ఆ బాధలో ఉండగా ఏ కాలు ఫ్రాక్చర్ కాకపోతే కొంత దూరం పరిగెత్తి సహాయం కోసం కేకలు వేయొచ్చు. అది వీలుకాక ఏ వెముకైనా విరిగితే అతడు తనని మంటల్లో తోసే లోపులో అతడిని గాయపరచవచ్చు. అతడెక్కడ ఉన్నాడా అని ఆమె ట్యాంక్ పక్క నుంచి కిందకి చూసింది. ఉన్నట్టుండి ఆమె బాల్కనీ లోపల మాయనమైపోవడంతో అతడు అయోమయంగా గోడ క్రిందికి వచ్చి పైకి చూశాడు. సరిగ్గా ఆ సమయానికి పైన హిమజ నీళ్ల ట్యాంక్ చీలికను చేతితో ఊచలో బలంగా కదిపింది. ఎవరూ ఊహించని సంఘటన అప్పుడు జరిగింది. చివరి పొర సిమెంటు మాత్రమే ఆధారంగా ఉన్న ఆ ట్యాంకు పెద్ద శబ్దంతో 2గా చీలిపోయింది. శివుడి జడల నుంచి గంగ జారినట్టుగా ఒక్కసారిగా నీళ్లు ఉవ్వెత్తున అందులోంచి కిందకి ధారగా జారాయి. అలా జారి ప్రకాశ్రావు మొహం మీద పడ్డాయి. ఆయన పెట్టిన కేక దీపావళి హడావిడిలో ఎవ్వరికీ వినపడడం లేదు. కానీ చాలా భయంకరంగా ఉంది ఆ కేక. గుండె లవిసేలా ఉంది. ఆ ఆకస్మిక పరిణామానికి కాలు కూడా వెనక్కి వేయలేకపోవడంతో ఆ నీళ్లు పూర్తిగా శరీరాన్ని తడిపేశాయి. అప్పటికప్పుడు మాంసం ఉడికిపోయినట్లుగా తయారైంది. అయితే ఇదేమీ హిమజకు తెలియదు. తెల్లటి నీటి ఆవిరి పొగల మధ్య వేడికి తట్టుకోలేక ఆమె కిందకి దూకేసింది. దూకి పడడంతోనే ఆమె స్పృహ తప్పింది. నిజం కోసం దేన్నైనా త్యాగం చేయాలి, కానీ దేనికోసమో నిజాన్ని త్యాగం చేయకూడదు. స్పృహ కోల్పోతూ ఉండగా ఆమె అనుకున్న మాటలివి. ఉపసంహారం. ప్రకాశ్రావు ఇంటి మీద దాడి జరిగింది. దేశ రక్షణకు సంబంధించిన అనేక రహస్యాల పత్రాల కాపీలను, ఎన్నో ఏళ్లుగా ఆయన రహస్యంగా జరుపుతున్న కార్యకలాపాలను రుజువు చేసే పత్రాలను సిబిఐ స్వాధీనం చేసుకుంది. దీన్ని సాగర్ నిర్వహించాడు. 61908 కోడ్ ఆధారంతో లార్కిన్ బ్రదర్స్, కుమార్ నారాయణ్, రామ్ స్వరూప్ కేసులను మించిన గూఢాచారి ముఠా ఆచూకీ బయటపడింది. పూర్తి సాక్ష్యాధారాలతో. ప్రకాశ్రావు ఇంట్లో ఉన్న కాగితాల వల్ల. లార్కిన్ సోదరులు సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత తమ పలుకుబడితో స్నేహితుల ద్వారా వాళ్లకు ఏమాత్రం అనుమానం కలగకుండా దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి విదేశీయులకు అందజేస్తూ పట్టుబడ్డారు. కుమార్ నారాయణ్ తను పనిచేస్తున్న సంస్థ యజమాని లాల్తో కలిసి ప్రధానమంత్రి కార్యాలయంలో డిఫెన్స్ సెక్రటేరియట్లో పనిచేస్తున్న అధికారులతో పరిచయం చేసుకుని వారి ద్వారా సీక్రెట్ ఫైల్స్ తెప్పించి కాపీలు తీయించి విదేశీయులకు అందజేస్తూ పట్టుబడ్డారు. అయితే వాళ్ళు చేసిన తప్పులేవి ప్రకాశ్రావు చేయలేదు. బయట వాళ్లకు ఏ విధమైన అనుమానం రాని విధంగా ప్లాన్ వేసేవాడతను. నిజాయితీ గల ఆఫీసర్గా తనకున్న పలుకుబడిని చాలా నేర్పుగా వినియోగించుకున్నాడు. అతని పథకం ప్రకారం అతనెవ్వరి దగ్గరకు సమాచారం కోసం వెళ్ళవలసిన అవకాశం వచ్చేది కాదు. వాళ్ళంతట వాళ్లే వచ్చి ఆయనకు రహస్యాలు అందించి అభిప్రాయాన్ని కనుక్కుని వెళ్ళేవారు. ఆయనకు రహస్యాలు అందించిన వాళ్లలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కాకుండా ప్రధానమంత్రి కార్యాలయంలో, డిఫెన్స్, హోమ్ సెక్రటేరియట్లలో పనిచేసే ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. తమ దగ్గర నుంచి రహస్యాలు గ్రహించి అదంతా విదేశాలకు అందించాడనే వార్త వాళ్లను ఆశ్చర్యంలో ముంచివేసింది. పరోక్షంగా బాధ్యతను స్వీకరించి తమ పదవులకు రాజీనామా చేశారు నిజాయితీపరులైన అధికారులు కొందరు. అయితే ఎక్కువ బలవంతం చేయకుండానే ప్రకాశ్రావు ఏ విషయం దాచకుండా
అన్నీ వివరంగా చెప్పడంతో వాళ్ళ రాజీనామాలు ఆమోదించాలో వద్దన్న సంశయంలో పడ్డాడు ప్రధానమంత్రి. అసలు కథ ప్రారంభమై పుష్కరం దాటింది. అప్పటికి ప్రకాష్ రావు సర్వీస్లోనే ఉన్నాడు, డిఫెన్స్ మినిస్ట్రీలో డెప్యూటీ సెక్రటరీగా. మనిషిలో ఒకసారి ఒక చిన్న బలహీనతే వాళ్ళ జీవితాల్ని ఎంతగా నాశనం చేస్తుందో, వాళ్ళ చేత ఎటువంటి విషపూరిత పనులు చేయిస్తుందో ప్రకాష్ రావు జీవితమే ఒక ఉదాహరణ. ఆయన ఎప్పుడూ డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వలేదు. స్వతహాగా ఆస్తిపరుడే. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలున్నాయి. అవి నిలబెట్టుకోవాలనే తాపత్రయమూ ఉంది. మొదటి నుంచి ఆయన భార్య ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. రాధ పుట్టిన తరువాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాల గురించి రోజంతా మంత్రులతోనూ విదేశీ రాయబారులతోనూ చర్చలు జరిపి అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని టెన్షన్తో ఇంటికి వస్తే భార్య సాహచర్యం, శారీరక సుఖం సరిగ్గా లభించక చాలా అసంతృప్తికి లోనయ్యేవాడు. ఆ మెంటల్ టెన్షన్ నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక క్లబ్కి వెళ్తూ ఉండేవాడు. అలా ఒక క్లబ్లో పరిచయం అయ్యాడు ఆయనకు విశ్వనాథం. విశ్వనాథం భార్య పోయి చాలా కాలం అయ్యింది. కూతురు సుందరి కాలేజ్ చదువు మానేసి ఇంట్లోనే ఉంటుంది. గిరిధర్ చిన్నవాడు. క్లబ్లో బోర్ కొట్టినప్పుడల్లా ప్రకాష్ రావు విశ్వనాథం ఇంటికి చేరేవాడు. అప్పుడే ప్రకాష్ రావు సుందరి ఆకర్షణలో పడ్డాడు. తల్లి లేని పిల్లని విశ్వనాథం చేసిన గారాబంతో సుందరి కాస్త విచ్చలవిడిగా తిరిగేది. అంత పెద్ద ఆఫీసరు తనని ఆరాధిస్తున్నట్లు వినిపించగానే ఆమె ముందు గర్వంగా ఫీల్ అయింది. అది తనలో గొప్పతనం అనుకుందామె. వాళ్ళిద్దరి మధ్య చనువు బాగా పెరిగింది. ఒకరోజు సాయంత్రం ఎప్పటిలాగానే విశ్వనాథం ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్తున్నాడు ప్రకాష్ రావు. ఉన్నట్లుండి గుండె నొప్పిగా ఉందని పక్కకు వాలిపోయాడు విశ్వనాథం. డాక్టర్ వచ్చేలోపల ఆయన ప్రాణం పోయింది. ఆయన హఠన్మరణం ప్రకాష్ రావు సుందరిలను మరింత సన్నిహితంగా చేసింది. కేవలం ఆకర్షణతో సెక్స్ కోసం మొదలైన ఆ అనుబంధం ప్రేమగా మారింది. మిస్సెస్ ప్రకాష్ రావుకి అనుమానం రానే వచ్చింది. అప్పుడే ఆమె ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది. రోజు ఇంట్లో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది ఆవిడ. నలుగురిలో ఆ విషయం బయట పెడతానన్నప్పుడు మాత్రం భయపడ్డాడు ప్రకాష్ రావు. ఇన్నాళ్ళు తను కాపాడుకుంటూ వస్తున్న పరువు, ప్రతిష్ట, సంఘంలో మంచి పేరు ఒక్క స్కాండల్తో కూలిపోతాయి అన్న నిజాన్ని గుర్తించగానే అతడు సుందరిని దూరం చేసుకోవడానికే సిద్ధపడ్డాడు. ఈ లోపల మిసెస్ ప్రకాష్ రావు సుందరికి ఒక పెళ్లి సంబంధం కుదిర్చింది. అబ్బాయి త్వరలోనే అమెరికా వెళ్ళిపోతున్నాడు. ప్రకాష్ రావు కాదనలేదు. అమెరికా అనగానే సుందరి కూడా సంబరపడిపోయింది. పెళ్ళయి సుందరి అమెరికా వెళ్ళిపోగానే కథ ముగిసిపోలేదు. 5 ఏళ్ల తర్వాత డిఫెన్స్ మినిస్టర్తో పాటు అమెరికా వెళ్ళాడు ప్రకాష్ రావు, డిఫెన్స్ సెక్రటరీ హోదాలో. సుందరి, ఆమె భర్త రంగారావు హృదయపూర్వకంగా స్వాగతం చెప్పారు ఆయనకు. వాళ్ల బలవంతం మీద కొన్నాళ్ళు సెలవు పెట్టి అక్కడ ఉండిపోయాడు ఆయన. సుందరి భర్త ఎక్కువగా ఇంట్లో ఉండేవాడు కాదు. సుందరి ప్రకాష్ రావుని సైట్ సీయింగ్ అని తీసుకెళ్తూ ఉండేది. ఆ సాన్నిహిత్యం వాళ్లలో శృంగారాన్ని తట్టిలేపింది మరొకసారి. ప్రకాష్ రావు జీవితంలో ఎప్పుడూ అనుభవించనంత ఆనందాన్ని రుచి చూశాడు ఆ కొద్ది రోజుల్లో. అతనికి సుందరిని వదిలి వెళ్ళాలనిపించలేదు. ఇంకో 2 రోజులు ఉంది ఆయన సెలవు. ఆ రోజు ఆదివారం కావడంతో రంగారావు ఇంట్లోనే ఉన్నాడు. ముగ్గురు కూర్చుని వీడియో పెట్టి సినిమా చూస్తున్నారు. ఉన్నట్లుండి రంగారావు లేచాడు. మరో మంచి సినిమా చూపిస్తానంటూ ఆసక్తిగా కూర్చున్న ప్రకాష్ రావు సుందరులు ఫిల్మ్ మొదలవగానే కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. చూడబోతే అదేదో బ్లూ ఫిల్మ్లా అనిపించింది. అంత స్పష్టంగా కనిపించడం లేదు. కొద్ది నిమిషాల తర్వాత ఆ ఫిల్మ్లో ఉన్నది తామిద్దరమే అని అర్థం కాగానే వాళ్ళ మొహాల్లో రక్తం ఇంకిపోయినట్లయింది. ప్రకాష్ రావు చాలా భయపడ్డాడు. తనకేమాత్రం అనుమానం రాకుండా ఎలా తీశారో అతనికి అర్థం కాలేదు. బహుశా సుందరి ప్లానేమో ఇది అనుకున్నాడు. రంగారావు కోపంగా అరవలేదు. చిరునవ్వుతోనే చెప్పాడు, సుందరికి ఈ విషయం తెలియదని, వాళ్ళిద్దరి గురించి తనకెప్పుడో తెలిసి కావాలనే వాళ్లకు ఏకాంతం కలిగించానని.
అతని ట్రాప్లో వాళ్ళు సులభంగానే పడ్డారు. అతనికి వాళ్ళ మీద కోపం లేదు. వాళ్ళిద్దరూ తన ఎదురుగా శృంగార క్రీడలు జరిపినా అతనికి ఏమీ అనిపించదు. మరి అతనికి కావాల్సిందేమిటి? ఎందుకు ఇదంతా ఫిల్మ్ తీశాడు? అతనికి కావాల్సిందేమిటో తెలియగానే ప్రకాష్ రావు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆ విషయం పసిగట్టినట్టు నవ్వాడు రంగారావు. ఆత్మహత్య వల్ల సమస్య పరిష్కారం అవ్వదు, అది మరింత పెద్ద స్కాండల్ను లేపుతుందన్నాడు. కూతురు రాధ గురించి, తను ప్రేమించిన సుందరి భవిష్యత్తు గురించి ఆలోచించమన్నాడు. అతను ఒప్పుకోకపోతే ఆ ఫిల్మ్ కాపీలు తీయించి అతడి బంధువుల్లో పంచిపెడతానన్నాడు. సుందరి జీవితాన్ని నరకం చేస్తానన్నాడు. చివరిగా చెప్పాడు తను CIA ఏజెంటునని. అప్పుడు అర్థమైంది ప్రకాష్ రావుకి తను ఎంత లోతుగా కూరుకుపోయాడో. వాళ్ళ షరతులన్నిటికీ ఒప్పుకొని అతను ఇండియాకి తిరిగి వచ్చాడు.